హాయ్ గైస్, ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక 10 బెస్ట్ టిప్స్ చెప్పేస్తాను మీకు యాక్రిలిక్ పెయింట్స్ వాడడానికి. దిస్ విల్ బీ ఫర్ బిగినర్స్ అనమాట. సో ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మనం యాక్రిలిక్ కలర్స్ని బాగా వాటర్లో డైల్యూట్ చేసేసి వీ కెన్ యూస్ దమ్ యాజ్ వాటర్ కలర్స్ అనమాట. సపరేట్గా వాటర్ కలర్స్ అనేది మనం వీ డోంట్ నీడ్ టు బై. అండ్ దాంతోపాటు ఏంటంటే మనం యాక్రిలిక్ కలర్స్ని చాలా బేసెస్ మీద వాడచ్చు. క్యాన్వాస్ పేపరే కాకుండా మనం ప్లాస్టిక్ మీద వాడచ్చు, గ్లాస్ మీద వాడచ్చు, పాట్స్ మీద వేయచ్చు. అలా డిఫరెంట్ బేసెస్ మీద వాడుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ టిప్కి వచ్చేసరికి ఏంటంటే బ్లెండింగ్. సో యాక్రిలిక్ కలర్స్ ఏంటంటే మనకి చాలా ఫాస్ట్గా డ్రై అవుట్ అయిపోతాయి. సో ఇన్ కేస్ మనకి అవి షేడ్స్ బ్లెండ్ చేసేటప్పుడు కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది అంటే ఏం చేయాలంటే జస్ట్ బ్రష్ని కొంచెం వాటర్లో డిప్ చేసేసి ఇఫ్ యూ కెన్ బ్లెండ్ ఇన్ బిట్వీన్ ద కలర్స్ మనకి ఆ షేడ్ అనేది చాలా బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం బ్లెండ్ చేసేటప్పుడు డార్క్ కలర్ ఎప్పుడైనా డామినేట్ చేస్తుంది అనుకుంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ మనం లైట్ కలర్ ఇంకొంచెం తీసుకొని యాడ్ చేసుకొని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే సింపుల్గా. సో ఈ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి యాక్రిలిక్స్ కానీ కాదు, ఏ పెయింట్ మీడియం వాడినా కానీ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఎ క్యాన్వాస్, ఈ టిప్ అనేది మనం మైండ్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే క్యాన్వాస్ టెక్స్చర్డ్ ఉంటుందన్నమాట. సో మనకి ఈ పెయింట్స్ అనేది మేజర్గా యాక్రిలిక్ పెయింట్స్ అంటే థిక్ ఉంటాయి. సో మనం బిల్డ్ చేసేటప్పుడు ఆ పెయింట్స్ మనం క్యాన్వాస్ మీద వేసేటప్పుడు ఏంటంటే వైట్ కలర్ పోల్స్ కానీ కలర్ ఫుల్గా కనిపించకపోవడం కానీ జరుగుతుంది. సో దీనికోసం బేస్ ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈధర్ మనం ఏం చేయొచ్చు అంటే గెసో అని దొరుకుతుంది, దాంతో బేస్ అంతా ఫిల్ చేసేసుకోవచ్చు. లేదనుకుంటే ఎల్లో కలర్ యాక్రిలిక్ పెయింట్ తీసేసుకొని దాని మీద వీ కెన్ స్టార్ట్ పెయింటింగ్. ఎల్లో కలర్ ఏంటంటే మన ఎగ్జిస్టింగ్ కలర్స్ ఆర్ఎల్స్ మీరు వాడబోయే కలర్స్ని చాలా బాగా హైలైట్ చేస్తుంది. ఇంకొక కామన్ థింగ్ ఏంటంటే మిస్టేక్స్. వీ ఆల్ డూ మిస్టేక్స్. సో వన్స్ మనకి యాక్రిలిక్ మీద ఇఫ్ పెయింటింగ్ వేసేటప్పుడు మిస్టేక్ అయ్యింది అనుకుంటే అసలు వీ డోంట్ నీడ్ టు బాదర్ అట్ ఆల్ అనమాట. ఎందుకంటే యాక్రిలిక్స్ వన్స్ మనకి డ్రై అయిపోయింది అంటే కంప్లీట్గా వాటిని వీ కెన్ బిల్డ్ ఆన్ డిఫరెంట్ లేయర్స్. సో వన్స్ మీకు ఏదైనా స్మాల్ మిస్టేక్ అయ్యింది అనుకుంటే సింపుల్గా అది డ్రై అవుట్ అవ్వడానికి వెయిట్ చేసేసి దాని మీద మళ్ళీ బేస్ కలర్ ఏదైతే ఉందో అది అప్లై చేసేసుకొని యూ కెన్ వర్క్ ఆన్ రీవర్క్ అనమాట. సో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ అ బిగినర్ ఫర్ యాక్రిలిక్ పెయింటింగ్ కానీ ఏ పెయింటింగ్ అయినా కూడా ఒక టిప్ ఏంటంటే షేడింగ్ వైజ్గా వచ్చేసరికి ఆల్వేస్ మనము డార్కర్ షేడ్ మీద వీ హ్యావ్ టు వర్క్ విత్ లైటర్ షేడ్స్ అనమాట. సో ఫస్ట్ బేస్ కానీ ఏదైతే ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఫ్లవర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ డార్క్ షేడ్ వేసేసుకొని దాని మీద మనం షేడింగ్ అనేది లైటర్ కలర్తో ఇచ్చేస్తే ఇట్ విల్ బీ ఈజియర్ టు వర్క్ అనమాట. ఎందుకంటే డార్క్ కలర్తో షేడింగ్ ఇచ్చామంటే ఇట్ విల్ స్ప్రెడ్ ఆర్ డామినేట్ ద ఎంటైర్ థింగ్ ఇన్ డార్కర్ షేడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలా సింపుల్ టిప్ అనమాట. ఆల్వేస్ మెయింటైన్ 2 డిఫరెంట్ వాటర్ టంబ్లర్స్. ఒకటి వచ్చేసి మనకి ఫ్రెష్ అండ్ క్లీన్ వాటర్, మనము కలర్ని డైల్యూట్ చేసుకోవడానికి కానీ బ్లెండింగ్ మధ్యలో వాడడానికి కానీ యూజ్ చేసేది. ఇంకొకటి వచ్చేసి డర్టీ వాటర్, మనం యూజ్ చేసిన బ్రషెస్ వాష్ చేసేయడానికి కానీ సోక్ చేయడానికి వాడేది. ఇన్ కేస్ మీరు ఒకటే కనుక వాడుతున్నట్టయితే దట్ విల్ బి డెఫినెట్లీ డర్టీ వాటర్. దాని ఎఫెక్ట్ మనకి నెక్స్ట్ పెయింట్ కలర్ ఏదైతే వాడతామో దాని మీద ఖచ్చితంగా ఇట్ విల్ బీ సీన్ అనమాట. ఆ డార్క్ టోన్ అనేది కనిపిస్తుంది. యాక్రిలిక్స్ ఫాస్ట్గా డ్రై అయిపోవడం వల్ల ఏంటంటే బ్రషెస్ని చాలా ఫాస్ట్గా స్పాయిల్ చేసేస్తాయి. సో ఆల్వేస్ లీవ్ దమ్ ఇన్ వాటర్ అనమాట. మనం బ్రేక్స్ తీసుకునేటప్పుడు అలాంటప్పుడు అని వాటర్లో వదిలేసి వెళ్ళడం అనేది బెస్ట్ ఆప్షన్ అండ్ క్లీనింగ్కి కూడా ఈజీ ఉంటుంది. ఇంకొక చిన్న స్మాల్ టిప్ ఏంటంటే అందరి దగ్గర మనకి పెయింటింగ్ ప్యాలెట్స్ ఉండకపోవచ్చు. సో దీని ప్లేస్లో వాట్ వీ కెన్ రీప్లేస్ ఒక పేపర్ ప్లేట్ మీద వాడుకోవచ్చు, ఆర్ ఎల్స్ నార్మల్ ప్లేట్ తీసుకొని దాని మీద ఒక ప్లాస్టిక్ కూడా వేసేసుకొని దాని మీద పెయింట్ వర్కౌట్ చేసుకోవచ్చు. లాస్ట్లో ప్లాస్టిక్ పేపర్ తీసి పాడేస్తే సరిపోతుంది. నేను ఇచ్చే ఫైనల్ టిప్ అయితే దిస్ ఇస్ ఫర్ బిగినర్స్ అనమాట. సో ఈజీ వే టు స్టార్ట్ అండ్ క్రియేట్ అ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఏంటంటే ఒక కలర్ చూస్ చేసుకోండి, దాన్ని ఒక బ్యాక్గ్రౌండ్ లాగా మోనోక్రోమ్ షేడ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఈధర్ వైట్ యాడ్ చేస్తూ లైట్ చేసుకుంటూ వెళ్ళండి, లేదంటే డార్క్ టోన్ యాడ్ చేస్తూ డార్క్ చేసుకుంటూ వెళ్ళండి. సో మీకు ఒక ఈజియర్ మోనోక్రోమ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో. దాని మీద సింపుల్గా బ్లాక్ కానీ ఆరెల్స్ ఇంకేదైనా కాంట్రాస్ట్ కలర్స్ తీసుకొని ఒక చిన్న డయాగ్రామ్ ఏదైనా వేయచ్చు, ట్రీస్ కానీ మౌంటైన్స్ కానీ ఇక్కడ చూపించినట్టు. సో ఎట్ ద ఎండ్ వచ్చేసి మీకు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ అయితే రెడీ అయిపోతుంది సింపుల్. సో అది గైస్, ఇన్ కేస్ మీకు ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.